హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫ్లాట్గా క్లోజ్ అయింది. కాకపోతే ఈరోజు హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా వచ్చింది. సో ఏదైతే ఈరోజు హై ఆల్మోస్ట్ మనకి 24,573. సో అది హై ఈరోజు. అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. అండ్ లోయర్ లెవెల్లో మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకుంది. మనకి లోయెస్ట్ మూవింగ్ యావరేజెస్ అరౌండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆ లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుంది. అదే ఇప్పుడు క్లోజింగ్ 24,467 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం గతంలో అనుకున్నట్టుగా లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. 23,870 మన కీ లెవెల్ అదే లెవెల్ లాగా ఉంటుంది. సో డౌన్ సైడ్ మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,360. వన్స్ 24,360ని బ్రేక్ చేసి కిందకు వస్తే 24,130. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 24,600 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 650. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. రేపు ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీకి. సో ఇప్పుడు ఓన్లీ వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీకి మాత్రమే ఉంది, బ్యాంక్ నిఫ్టీకి లేదు. సో రేపు మనకి ఇంట్రాడేలో కొంచెం వాలటైల్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. నిన్న అనుకున్నట్టుగానే ఈ బ్రేక్అవుట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం. ఈరోజు మంచి ర్యాలీ చూసాం, 53,266. సో నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మంచి బయింగ్ సపోర్టే కనపడతా ఉంది. అండ్ మోస్ట్ ఓవర్గా మనం చాలా స్టాక్స్ చూసినప్పుడు పిఎస్యు బ్యాంక్స్, నిన్న వీడియోలో కూడా మనం పిఎస్యు బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నాం. పిఎస్యు బ్యాంక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ కనపడతానే ఉంది. ఇది కంటిన్యూస్గా మూవ్మెంట్ అవుతానే ఉంది. ఇప్పుడు 53,266 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇమీడియట్ సపోర్ట్ 53,000. దెన్ హయ్యర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ ఇప్పుడు 53,530 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 54,000 వరకు అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 53,880 నుంచి 54,000 వరకు కొంత రెసిస్టెన్స్ ఉండొచ్చు. అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ లెవెల్స్ దగ్గర మాత్రం మనం కొంచెం కాషియస్గా ఉండాలి. ఇప్పుడు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది మెడ్ ప్లస్లో ఈరోజు డీసెంట్ ర్యాలీ చూసాం. స్టాకు ఆల్మోస్ట్ 6.2% వరకు పెరిగింది. ఈరోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ అదే ఉంది మనకి. సో ఇక్కడి నుంచి హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం. సో ఇది ఇంట్రాడే కానీ 1 or 2 డేస్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అరౌండ్ 820 or 840 జోన్స్లో మనకి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓవరాల్గా మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది. ట్రెండ్ వైజ్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ఇట్లాంటి అప్ ట్రెండ్ స్టాక్స్ ఉంటాయో వాటిలో పుల్ బ్యాక్లో బై చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 900 దగ్గర ఉంది. సో ఇది జోన్ లాగా తీసుకోవచ్చు మనం. 890 నుంచి 910. సో ఈ ఒక 20 పాయింట్స్ జోన్. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి స్టాక్లో. స్టాక్ని కొంచెం మానిటర్లో పెట్టండి, లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మెడ్ ప్లస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ వచ్చి మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఈరోజు దాదాపుగా 3.7% పెరిగిన స్టాక్ ఇది. అయితే ఒకటి ఇక్కడ మనకి ఒక సప్లై లెవెల్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దీన్ని ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీ స్టాక్లో చూసిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ చాలా రోజులు కన్సాలిడేట్ అయింది ఒక బిగ్గర్ జోన్లో 3,890 నుంచి 4,890. సో దాదాపుగా 1,000 పాయింట్స్ జోన్లో చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. హైయర్ లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ డౌన్ ఇచ్చి అయితే ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ కోసం రెడీగా ఉందని అనుకోవచ్చు మనం. ఇప్పుడున్న మొమెంటమ్ వైజ్ చూసినప్పుడు ఇది బ్రేక్అవుట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. 4,900ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైస్ని టెస్ట్ చేయొచ్చు. అరౌండ్ 5,600 or 5,700 ఈ 100 పాయింట్స్ జోన్ ఇక్కడ. సో ఈ లెవెల్స్ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ని లెవెల్స్ చూసుకోండి, లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి వీక్నెస్ రావాలంటే మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ కావాలి. 4378 మంత్లీ పివోట్ లెవెల్. సో అది మనకి ఒక స్టాప్ లాస్ పాయింట్ లాగా మనం డిసైడ్ చేసుకోవచ్చు. హయ్యర్ లెవెల్లో మాత్రం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా స్టాక్లో ఇక్కడ స్టాక్ ప్రైస్ ఇక్కడ వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.